వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫస్ట్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ నుంచి ఒక 1 మార్క్ కోసం డిస్కస్ చేద్దాం రండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 100 న్యాచురల్ నెంబర్స్. 100 న్యాచురల్ నెంబర్స్ సమ్ కనుక్కోమంటాడండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో సమ్ ఆఫ్ n అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. అందులో ఒకటోది ఏంటంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మనం చూడండి ఏమని చెప్పొచ్చు. 100 న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ 1 + 2 + 3 + 4 ప్లస్ ఎట్స్ 1 ప్లస్ 100 అండి. ఇవి ఇలాగా కలుపుకుంటూ పోతే మనకి 1 మార్క్ క్వశ్చన్ కాస్త 8 మార్క్ క్వశ్చన్ అవుతుందండి. మనం అర్థమెటిక్ ప్రోగ్రెసెస్ లో సమ్ ఆఫ్ n టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ ఉందండి. అది ఎప్పుడంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాము. దాని ప్రిన్సిపల్ ఏంటంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఏ అంటే ఫస్ట్ టర్ము, ఎల్ ఫర్ లాస్ట్ టర్ము. ఈ సమ్ ఆఫ్ n అని ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి అంటే ఇది ఒకటో టర్మ్, రెండో టర్మ్, మూడో టర్మ్, నాలుగో టర్మ్. అలా టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? 100 ఉన్నాయి. సో 100/2 ఏ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్. సో ఫైనల్లీ సమ్ ఆఫ్ 100 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 1s ఆర్ 2 50s ఆర్ పోతే 50 ఇంటూ 101. ఇప్పుడు 50ని 101 చేత మల్టిప్లై చేస్తే 0 పక్కన పెట్టి మల్టిప్లై చేయండి. 5 1s ఆర్ 5, 5 0s ఆర్ 0, 5 1s ఆర్ 5. 0 పక్కన పెట్టాం కాబట్టి పక్కన పెట్టిన 0 దానికి యాడ్ చేస్తే 5050 అనేది ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీ పాకెట్లో 1 రూపీ కాయిన్ ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించిన 4 మార్క్స్ అనేది నేను డిస్కస్ చేశాను. ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన 4 మార్క్స్ కూడా ఒక 2 డిస్కస్ చేస్తాను, యూజ్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. జై హింద్.